మిత్రులందరికీ నమస్కారం. దివ్యాంగులకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి యూడిఐడి కార్డులో కేంద్ర ప్రభుత్వం ఒక షాన్దార్ అప్డేట్ను తీసుకురావడం అనేది జరిగింది. ఖతర్నాక్ అప్డేట్ను తీసుకురావడం అనేది జరిగింది. ఈ అప్డేట్ వల్ల ఇక్కడ దివ్యాంగులకు ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్లో మరి యూడిఐడి కార్డులో ఈజీగా వారు కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, ఎవరికి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ను యూడిఐడి కార్డులో ఈజీగా చేసుకోవడానికి ఈ అప్డేట్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితేనే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేను చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ను తీసుకువచ్చినా మరియు కొత్త పథకాలను తీసుకువచ్చినా కానీ వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, జెన్యూన్ సమాచారాన్ని, వాస్తవమైన సమాచారాన్ని మీకు అంతర్నేత్ర ఛానల్ అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేసి మార్చి 1 నుంచి 2025 మార్చి 1 నుంచి డైరెక్ట్గా యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్నే జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ యూడిఐడి కార్డులో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము అప్డేట్స్ను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ అప్డేట్స్ వల్ల సదరం సర్టిఫికేట్లో పొరపాట్లు ఉన్న దివ్యాంగులకు వాటిని సరి చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది. ఇప్పటికే ఈ యూడిఐడి కార్డులో పేరును సరి చేసుకునే అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను సరి చేసుకునే అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆధార్ కార్డు లింక్ లేనట్లయితే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే అవకాశం అనేది కల్పించారు. అడ్రస్లో మార్పులు ఉన్నట్టయితే అడ్రస్లో మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత తండ్రి పేరు కానీ ఇతర ఇక్కడ జెండర్కు సంబంధించినటువంటి వివరాలు కానీ తప్పుగా నమోదైతే వాటిని సరి చేసుకునే అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఈ విధంగా సదరం సర్టిఫికేట్లో తప్పులు ఉన్నట్టయితే యూడిఐడి కార్డు ద్వారా ఈ తప్పులను కరెక్షన్ చేసుకునే అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తీసుకురావడం అనేది జరుగుతుంది. వాస్తవానికి చెప్పాలి అంటే ఇక్కడ యూడిఐడి కార్డ్ అనేది టోటల్గా పేపర్లెస్ ప్రోగ్రామ్. అంటే వికలాంగుడు ఏ ఆఫీసు చుట్టూ తిరగకుండా, ఏ కాగితాలను తీసుకువెళ్ళి, ఏ అధికారిని బతిలాడకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా యూడిఐడి కార్డును పొందడానికే సెంట్రల్ గవర్నమెంట్ యూడిఐడి కార్డును పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. వికలాంగులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగొద్దు అని కేంద్రం భావించడం అనేది జరుగుతుంది. కాబట్టే ఈ యూడిఐడి కార్డులో చాలా అప్డేట్స్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అప్డేట్ ఏంటి, దీనివల్ల వికలాంగులకు కలిగే ప్రయోజనము ఏంటి అన్నది మీకు వివరిస్తాను. ఇక్కడ సదరం సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా ముద్రించబడి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ అనేది 2010 నుంచి 2025 మార్చి 1 వరకు కొనసాగింది. అయితే 2010 కానీ 11 కానీ 12లో కానివ్వండి, ఇక్కడ మనకు సదరం సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో డేట్ ఆఫ్ బర్త్ను కరెక్ట్గా మెన్షన్ చేయకుండా ఏది పడితే అది దాంట్లో నమోదు చేసేవారు. ఆ విధంగా నమోదు చేయడం వల్ల సదరం సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉండేది మరియు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉండేది. దీనివల్ల ఇక్కడ వికలాంగులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఇక్కడ వికలాంగుల ఉద్యోగ అవకాశాల్లో తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ను చూసి ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంది, మీ సదరం సర్టిఫికేట్లో ఒక విధంగా ఉంది అని క్వశ్చన్ చేసేవారు. సదరం సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే యూడిఐడి కార్డులో అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ డాటాను బేరీజ్ చేసుకునే 2025 మార్చి 1 వరకు కేంద్ర ప్రభుత్వము యూడిఐడి కార్డులను ప్రింట్ చేసి వారికి పంపించడం అనేది జరిగింది. కొంతమందికి రాకపోతే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. రాని వారు ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సదరం డేటాను బట్టి యూడిఐడిలో
ఏ విధంగా నమోదైందో అదే విధంగా సదరం సర్టిఫికేట్లో తప్పులు ఉన్నట్లయితే యూడిఐడిలో కూడా తప్పులు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసము మొదట యూడిఐడిలో అప్డేట్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ అప్డేట్ ఏ విధంగా జరిగేది అంటే యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ను ఏ సర్టిఫికేట్తోనే కరెక్షన్ చేసుకోదలిచారు అన్నది అడిగేది. అంటే ఆధార్ కార్డు ద్వారా కరెక్షన్ చేసుకునేటువంటి వాళ్ళు ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉండేది. ఇక్కడ ఎస్ఎస్సి మెమో ద్వారా కరెక్షన్ చేసుకోదలిచినటువంటి వారు ఎస్ఎస్సి మెమోను అప్లోడ్ చేయవలసి ఉండేది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని తిరిగి సెండ్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ సక్సెస్ఫుల్ అయ్యిందని మీకు మెసేజ్ వచ్చేది. ఈ విధంగా మెసేజ్ రాగానే దానికి సంబంధించినటువంటి అప్డేట్కు సంబంధించినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండేది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ను మీ జిల్లాకు సంబంధించినటువంటి యూడిఐడి క్యాంపు ఆఫీసులో దాన్ని అందించవలసి ఉండేది. ఈ విధంగా అందించే సందర్భంలో మీరు మీ సెక్రటరీ ద్వారా సంతకాన్ని తీసుకురండి, అఫిడవిట్ను సమర్పించండి, మీ ఎంపీడీఓ ద్వారా సర్టిఫికేట్ను తీసుకురండి అని అక్కడ యూడిఐడికి సంబంధించినటువంటి అధికారులు వికలాంగులను చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు వచ్చేవి. ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. యూడిఐడికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీస్కు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. వితిన్ సెకండ్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వెంటనే అప్డేట్ కావడం అనేది జరుగుతుంది. ఆ అప్డేట్ను ఈ డిజబిలిటీ సర్టిఫికేట్లో పెట్టి మీరు ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోగానే మీరు అప్డేట్ చేసుకున్న వివరాలన్నీ కూడా అందులో మీకు కనపడడం అనేది జరుగుతుంది. ఏ విధంగా చేసుకోవాలి అంటే గతంలో మాదిరిగానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పైన మీరు క్లిక్ చేయగానే అక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. ముందు ఈ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యూడిఐడికి మీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితేనే మీకు ఈ అప్డేట్ అనేది తక్షణమే కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ పైన క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ను అడుగుతుంది. ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే అక్కడ మీకు గతంలో సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పాత డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మీకు కనిపిస్తుంది. కొత్తగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి కొత్త న్యూ డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడ ప్రత్యక్షం కావడం అనేది జరుగుతుంది. ఈ రెండింటి మధ్య తేడా అనేది మీకు కనిపిస్తుంది. ఈ విధంగా పాత డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ప్రత్యక్షం అవుతుంది. కొత్త డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగా అక్కడ కనిపిస్తుంది. కింద సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. అప్పుడు మీరు సరిచూసుకొని దానిపైన క్లిక్ చేసినట్లయితే యువర్ డేట్ ఆఫ్ బర్త్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని మీకు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మీకు ఎక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ జిల్లా యూడిఐడి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం అనేది ఉండదు. మీరు వెంటనే యూడిఐడి కార్డులో ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ఆప్షన్ అనేది ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయగానే ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి ఈ డిజబిలిటీ సర్టిఫికేట్లో మీరు చూసుకున్నట్లయితే మీకు అప్డేట్ అయినటువంటి కొత్త డేట్ ఆఫ్ బర్త్ అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ డిజబిలిటీ సర్టిఫికేట్లో మార్పు చెంది డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ను వెంటనే మార్చుకునే కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది యూడిఐడి కార్డులో ఉంది. ఇక తర్వాత రెండవ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ చాలామంది దివ్యాంగులకు కూడా ఇక్కడ అడ్రస్లో తేడాలు ఉంటాయి. సదరం సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో ఒక అడ్రస్లో ఉంటారు. ఆ తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత అడ్రస్ మారిన చాలామంది ఉంటారు. ఈ విధంగా అడ్రస్ మారినటువంటి వాళ్ళు తమ ఆధార్ కార్డులో అడ్రస్ను చేంజ్ చేసుకుంటారు. కానీ సదరం సర్టిఫికేట్లో ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. సదరం సర్టిఫికేట్లో అడ్రస్ ఏ విధంగా ఉంటుందో యూడిఐడి కార్డులో కూడా అదే విధంగా ఉండేది. కాబట్టి దీనివల్ల ఆధార్ కార్డులో అడ్రస్ ఒక విధంగా, ఇక్కడ యూడిఐడి కార్డులో అడ్రస్ ఒక విధంగా ఉండడం వల్ల
వారికి కొత్త పెన్షన్ల శాంక్షన్ విషయంలో కానివ్వండి, ఉద్యోగ అవకాశాల విషయంలో కానివ్వండి, ఉపాధి అవకాశాల విషయంలో కానివ్వండి, ఇక్కడ ఉపకరణాలు అందజేసే విషయంలో కానివ్వండి, అడ్రస్ చేంజ్ ఉండడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పటికే ఈ యూడిఐడి కార్డులో అడ్రస్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఈ అడ్రస్ అప్డేట్లో కొత్తగా తీసుకువచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మాదిరిగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అడ్రస్ అప్డేట్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ అప్డేట్ పైన మీరు క్లిక్ చేయగానే పక్కన మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని తిరిగి సెండ్ చేయగానే మీ యొక్క సదరం సర్టిఫికేట్లో యూడిఐడి కార్డులో పాత అడ్రస్ అనేది అక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. మీరు మార్చుకున్న కొత్త అడ్రస్ కూడా కింద డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు రెండు అడ్రస్లు అక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. కింద సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే యువర్ అడ్రస్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు యూడిఐడికి సంబంధించినటువంటి ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోగానే అక్కడ మీ అడ్రస్ చేంజ్ అయ్యి మీకు కనిపించడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో పేరు అప్డేట్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీ పేరు అప్డేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా యూడిఐడికి సంబంధించి వికలాంగుల వివరాలన్నీ కూడా అప్డేట్ కావడానికి చాలా ఈజీ ప్రాసెస్ను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరికి పంపించి వికలాంగులను ఇబ్బందుల పాలు చేస్తుంది. అది కరెక్ట్ కాదు అని గుర్తించే టోటల్గా యూడిఐడి కార్డును పేపర్లెస్ ప్రాజెక్టుగా తీసుకురావడం అనేది జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మీకు యూడిఐడి కార్డు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే కొత్త యూడిఐడి కార్డు మీకు అందడం అనేది జరుగుతుంది. యూడిఐడి కార్డులో కరెక్షన్స్ ఉన్నట్టయితే ఆన్లైన్లో మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే వెంటనే ఈ డిజబిలిటీ సర్టిఫికేట్లో మీకు అప్డేట్ కావడం అనేది జరుగుతుంది. వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కల్పించడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ డిజబిలిటీ సర్టిఫికేట్లో వెంటనే మీకు అప్డేట్ అయిన తర్వాత కొన్ని రోజులకు యూడిఐడి కార్డులో కూడా ఈ అప్డేట్స్ అన్నీ నమోదు చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే మీ అడ్రస్కు పంపించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యూడిఐడికి సంబంధించి మీకు స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం రాకపోయినా కానీ, మీకు యూడిఐడి కార్డును కానివ్వండి, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ని కానివ్వండి డౌన్లోడ్ చేసుకోవడం రాకపోయినా కానీ, కొత్తగా వికలాంగులు అయినటువంటి వాళ్ళు యూడిఐడికి దరఖాస్తు చేసుకోవడం తెలియకపోయినా కానీ, యూడిఐడిలో కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం వారికి రాకపోయినా కానీ అంతర్నేత్ర ఛానల్ను సంప్రదించినట్టయితే పూర్తి స్థాయి సహకారాన్ని మీకు అంతర్నేత్ర ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, టోటల్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు 100% డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు సేవలు అనేవి ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది. ఇక బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు ఈ యూడిఐడికి సంబంధించినటువంటి ఎలాంటి సేవలు అందించాలన్నా కానీ సర్వీస్ ఛార్జ్ అనేది, మినిమం సర్వీస్ ఛార్జ్ అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది. వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలామంది కూడా హాయ్ అని, హలో సార్ అని పెడుతున్నారు. అలా పెట్టకండి. హాయ్ హలోలు నాకు ఇష్టం ఉండదు. మీ సమస్యను తెలియజేయండి. మీ సమస్యను తెలియజేసినట్టయితే వెంటనే మా నుంచి మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.